that we are going to consider today and tomorrow is Hebrews chapter 11 verse 8. ఈ యొక్క దినము మరియు రేపు ఈ యొక్క రెండు దినాలు మన యొక్క శీర్షిక హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనము 11వ అధ్యాయము 8వ వచనము నుంచి. Keep this thought in your heart and in your mind. By faith Abraham. మీ యొక్క తలంపుల్లో మీ యొక్క హృదయంలో ఈ యొక్క మాటని దయచేసి ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఏంటిది అంటే అబ్రహాం విశ్వాసముని బట్టి అబ్రహాము. And these end times that we are living in, I want to explain to you that these are very perilous times. మనము ఇక్కడ అంత్య దినములలో మనము నివసిస్తూ జీవిస్తూ ఉన్నాము. And in these perilous times, God wants to build into your character a very strong faith. ఈ యొక్క చివరి దినాలలో జీవిస్తున్న మనకి దేవుడు ఒక బలమైన ఆ యొక్క విశ్వాసమును దేవుడు మన జీవితంలో కట్టాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. The faith that has saved you, according to Ephesians 2:8, that same faith must carry you until Jesus returns. ఏదైతే విశ్వాసము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచన ప్రకారము ఏ విశ్వాసం అయితే మనల్ని రక్షిస్తూ వచ్చిందో అదే విశ్వాసము మనము నిత్యము దేవునితో ఉండే వరకు కూడా అదే విశ్వాసం మనల్ని కొనసాగింపజేస్తూ ఉంటుంది. Do you understand? ఈ విషయం అర్థమవుతా ఉందా? We are living in times when our faith is tested. What happens to us? Our faith is shaken. మనం ఎలాంటి కాలములో మనం నివసిస్తూ ఉన్నాము అంటే ఎప్పుడైతే మన విశ్వాసం అనేటిది పరీక్షింపబడుతూ ఉంటుందో ఆ విశ్వాసము పరీక్షింపబడినప్పుడు చాలాసార్లు మనము వణికిపోతూ ఉంటాము. Circumstances around us does not remain the same. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అవి అదే విధముగా ఉండవు. Circumstances and situations keep on changing. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా దినదినము మారుతూ వస్తూ ఉంటాయి. But our faith, కానీ మన విశ్వాసం అయితే whatever may be the circumstances God allows you to go through, our faith must be strong. మనం ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినా దేవుడు ఎలాంటివి మనకి అనుమతించినా కానీ మన యొక్క విశ్వాసం అనేటిది ఎంతో దృఢముగా ఉండాలి. We have chosen a very good example of Abraham. మనము అబ్రహాము యొక్క ఉదాహరణని మనము తీసుకున్నాము. Abraham is known as the father of faith or the champion of faith. అబ్రహాము ఏమని పిలువబడుతూ ఉన్నాడు అంటే విశ్వాసములకు వీరుడు అని పిలువబడుతూ ఉన్నాడు. And it is my greatest desire, I want to be very honest with you, when I go to heaven, this is the first person I want to meet. నేను యథార్థంగా మీతో చెప్తున్నాను, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా కలుసుకోవాలి అంటే అబ్రహామునే. I cannot imagine a man like Abraham who had faith. అబ్రహాముకి ఇలాంటి విశ్వాసం ఉందా అని నేను ఊహించలేను. Unbelievable. ఎంతో ఆశ్చర్యాన్ని కల్పిస్తూ ఉంది. So we are going to learn a lot. మనం ఆ విషయాలన్నీ కూడా నేర్చుకోబోతున్నాం. In 2 days you cannot complete about Abraham. ఈ యొక్క 2 దినాల్లో అబ్రహాము జీవితం అంతా కూడా మనము ధ్యానించలేము. But I'll try my best. కానీ ఎంతవరకు ధ్యానించగలుగుతామో అంతవరకు మనం I can do my best with the help of the Lord, but you also must cooperate. నేను దేవుని యొక్క సహాయము కొలది నేను మీకు పంచుకుంటా ఉంటాను, దయచేసి మీరు కూడా సహకరించండి. When we keep on listening, our head also goes down. మనం వింటూ ఉన్నప్పుడు మన తల కూడా మెల్ల కిందికి వెళ్ళిపోతా ఉంటుంది. Do you understand? Do you know what is head going down? సో తల కిందికి వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? So if I see anybody's head going down, ఎవరైనా తల ఇట్లా కిందికి వెళ్తా ఉన్నారు అని I will send somebody to you. మీ దగ్గరికి ఎవరినైనా నేను పంపిస్తాను. And I will ask them to give you a shake. సో వాళ్ళని వచ్చి కొంచెం వీళ్ళని మిమ్మల్ని కదల్చడానికి ప్రయత్నం చేస్తారు. No, I won't do that. అలాగున చేయను కానీ. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. And we are all going to ask the Lord this morning, Lord, you must speak to my heart. ఉదయకాలం మనందరము కూడా దేవుని అడుగుదాం, దేవా నా హృదయమునకు మీరు పరిచర్య చేయండి, నాతో మాట్లాడండి. Lord must speak to us. దేవుడు మనతో మాట్లాడాలి. So please pray. అలాగున ప్రార్థించండి. When we pray, you also pray. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దయచేసి మీరు కూడా ప్రార్థించండి. The Lord may prepare your heart. దేవుడు మీ యొక్క హృదయాన్ని సిద్ధపరచులాగున, soften your heart, మీ యొక్క హృదయాన్ని దేవుడు సున్నితముగా చేయలాగున, to receive his word joyfully. ఆయన యొక్క వాక్యాన్ని ఎంతో సంతోషముగా పొందుకొనుటకు. Tradition tells us that the father of Abraham
His name is Terah. ఈ యొక్క ట్రెడిషన్ ఏం చెప్పబడుతుంది అంటే అబ్రహాము యొక్క తండ్రి పేరు తేరా. And Abraham's father, Terah, was an idol maker. ఈ అబ్రహాము తండ్రి అయిన తేరా ఆయన ఎవరు అంటే ఈ విగ్రహాలను చేసే అతను. And the history, I want you to listen carefully, the history tells us that the native country of Terah was the Ur of Chaldeans. ఈ యొక్క చరిత్ర ఏం చెప్పబడుతూ ఉంది అంటే ఈ తేరా యొక్క స్థలము ఎక్కడి నుంచి ఆయన వచ్చినాడు అంటే ఈ యొక్క ఊర్ ఆఫ్ కెలిడియన్స్ ఆ స్థలము నుంచి ఆయన వచ్చినాడు. That city was full of idols. ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతము అంటే మొత్తము కూడా విగ్రహాలతో నింపబడిన ప్రాంతము. Every street, every home needed an idol. ప్రతి వీధి ప్రతి గృహములో కూడా ఒక విగ్రహం ఉంచబడుతూ ఉంటుంది. Every temple was filled with idols. ప్రతి గుడిలో కూడా ఈ యొక్క విగ్రహాలతో నింపబడి ఉన్నది. I am not making any katha. నేను ఏమి మీకు కథలు చెప్పట్లేదు ఇక్కడ నుంచి. This is what history tells us. ఇది చరిత్ర చెప్తుంది. And Abraham's father Terah was a multi-millionaire during his time. How did he make the money? By selling idols. ఈ యొక్క అబ్రహాము తండ్రి అయిన తేరా ఆయన ఎంతో కోటీశ్వరుడు. ఏ విధముగా ఆయన కోటీశ్వరుడు అయినాడు అంటే ఈ యొక్క విగ్రహాలను ఆయన అమ్ముతూ ఉన్నాడు. So Abraham was a small boy. అబ్రహాము ఒక చిన్న బాలుడుగా ఉన్న సమయంలో So he went to his father's factory. ఆయన ఒక దినము తన తండ్రి దగ్గరికి ఆ యొక్క ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినాడు. Can you imagine the boldness the small boy had? ఈ యొక్క చిన్న బాలుడికి ఎంత ధైర్యంతో వెళ్ళినాడో ఒకసారి ఊహించండి. So Abraham went to the factory, called his father. He took an idol and put it in his hand. అబ్రహాము తన తండ్రి ఆ యొక్క ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విగ్రహాన్ని ఆయన చేతిలో పట్టుకొని And he told his father, తన తండ్రితో ఇలాగనన్నాడు, Papa, నానా, this is made out of clay. ఇది మట్టితో చేయబడిన విగ్రహము. And you are selling this to everybody, telling them it is God. నీవు అందరికీ మట్టితో చేయబడిన విగ్రహాన్ని అమ్ముతూ ఇది దేవుడు అని నువ్వు చెప్తూ ఉన్నావు. Papa, this has got eyes but cannot see. ఈ యొక్క విగ్రహానికి నేత్రములు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి కానీ చూడలేవు. It has got ears, it cannot hear. దానికి చెవులు ఉన్నాయి, వినట్లేదు. It has got mouth, it cannot speak. నోరుంది కానీ మాట్లాడట్లేదు. And this you are calling God and selling to the people. అన్ని ఇది దేవుడు అని చెప్పి నువ్వు అందరికీ కూడా అమ్ముతూ ఉన్నావు. And you know what Abraham did? అప్పుడు అబ్రహాం ఏం చేసినాడో He took తెలుసా? his hand, ఆయన ఇంకో చెయ్యి తీసుకొని he broke it. దాన్ని పగలగొట్టేసినాడు. Father was so angry. తండ్రికి ఎంతో కోపం వచ్చింది. And from such a idol making family, God did a wonderful work in the life of Abraham. అలాంటి విగ్రహాలు చేస్తూ ఉన్న ఆ కుటుంబంలో నుంచి దేవుడు ఎంతో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తూ వచ్చాడు. And I want you to underline this verse, beautiful verse written about Abraham. అబ్రహాం గురించి రాయబడిన యొక్క చక్కని మాట దయచేసి మీ యొక్క బైబిల్లో అండర్లైన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. Everybody please turn your Bibles to the book of Acts chapter 7. దయచేసి అందరూ కూడా అపోస్తలుల కార్యము 7వ అధ్యాయమును దయచేసి తెరవవలసిందిగా మనవి చేస్తున్నాం. And I want you to read this verse loudly. దయచేసి బిగ్గరగా అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఒక వచనాన్ని బిగ్గరగా చదువుతాం. In your own language. మన యొక్క భాషలోనే మన యొక్క మాటను చదువుతాం. Read it slowly. మనము నెమ్మదిగా ఈ మాటని చదువుతాం. And try to understand what you are reading. మనం ఏదైతే చదువుతూ ఉన్నామో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. All together. అందరం కలిసి Acts chapter 7 verse 2. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 2వ వచనము. And he said all together, men, brethren and fathers hearken, the God of glory appeared unto father Abraham when he was in Mesopotamia before he dwelt in Charan. The God of glory appeared unto Abraham. మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనడు. ప్రత్యక్షమైనడు. That word don't forget. ఆ మాటని మర్చిపోకండి. The God of glory appeared to Abraham. మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనడు. The moment the God of glory revealed himself to Abraham, his whole life was changed. ఎప్పుడైతే ఈ మహిమగల దేవుడు తన్ను తాను ప్రత్యక్షమై బయలుపరుచుకున్నాడో అబ్రహాము జీవితం అంతా కూడా మార్చబడుతూ వచ్చింది. Do you understand? ఈ విషయం అర్థమవుతుందా? What a transformation in the life of this man who came from an idol making family. ఈ యొక్క విగ్రహాలు చేస్తున్న కుటుంబము నుంచి వచ్చిన అబ్రహాము జీవితమును దేవుడు ఎలాగున మారుస్తూ వచ్చినాడో ఒకసారి గ్రహించండి. And today he is called
the champion of faith. ఈ దినమున అబ్రహాము విశ్వాసమునకు వీరుడు అని పిలువబడుతూ So ఉన్నాడు. what is the difference between Abraham, you and me? అబ్రహామునకు నీకు నాకు ఉన్న వ్యత్యాసం ఏంటిది? Why cannot you and I become a champion of faith in our spiritual life? మన ఆత్మీయ జీవితంలో నీవు నేను విశ్వాసమునకు వీరుడు అని మనం ఎందుకు పిలువబడలేకపోతున్నాం? Why are we today so weak in our spiritual life? మన ఆత్మీయ జీవితంలో ఎందుకింత బలహీనముగా ఉంటూ ఉన్నాం? We are attending meetings regularly. మనము ప్రతి కూడికలు మనం అటెండ్ అవుతూ ఉన్నాం, హాజరవుతూ ఉన్నాం. We attend all the meetings. అన్ని కూడికలు మనం హాజరవుతూ We ఉంటాం. put our offering regularly. ప్రతి వారము కూడా నమ్మకముగా మనం ఆ యొక్క అర్పణలను We కూడా read the తీసుకొని వస్తాం. Bible every day. ప్రతిదినం వాక్యాన్ని చదువుతాము. We are praying every day. ప్రతిదినము ప్రార్థన చేస్తూ But ఉంటాము. why are we not able to become like Abraham? కానీ ఎందుకని మనము అబ్రహాములాగా మార్చబడలేకపోతా ఉన్నాము? What is the difference దాని యొక్క కారణం ఏంటిది? between you and me? నీకు నాకున్న కారణము, Abraham exercised the gift of faith. అబ్రహాము ఈ యొక్క విశ్వాసం అన్న యొక్క బహుమానమును ఆయన జీవితంలో అనువదిస్తూ వచ్చినాడు. This is the problem between you and me. మన జీవితంలో ఉండే ఒక వ్యత్యాసం ఇదే. We don't exercise the gift of faith. ఈ యొక్క విశ్వాసం అన్న యొక్క బహుమానమును మన జీవితంలో దాన్ని ప్రతిదినము అనువదించము. Do you know that faith is one of the gift God has given to the believers? విశ్వాసులకు దేవుడు అనుగ్రహించిన బహుమానములో విశ్వాసం అనేటిది ఒక బహుమానము దేవుడిచ్చినాడు. Among many other gifts, faith is one of the gift God has given to the church. ఇంకా ఎన్నో బహుమానములో ఈ యొక్క విశ్వాసం అనేటిది దేవుడు సంఘానికి దేవుడు అనుగ్రహించినది బహుమానము. And that gift, if you do not exercise it, it will become rusty. తుప్పు పిడికం. ఒకవేళ ఆ విశ్వాసమును మన జీవితంలో మనము ప్రతిదినము కూడా దాన్ని పాటించకపోతే, అనువదించకపోతే అది ఏమవుతూ ఉంటుంది అంటే మెల్లమెల్లగా అది తుప్పు పట్టిపోతా ఉంటుంది. తెలుగులో తుప్పు పట్టిపోతా ఉంటుంది. It'll become తుప్పు. అది తుప్పు పట్టిపోతుంది. That is what is happening to you and to me. నా జీవితంలో అదే జరుగుతుంది. And that is very, very important to know and understand from the life of Abraham and many great men of God. అదే మనము అబ్రహాము జీవితం నుంచి ఎంతో గొప్ప దైవజనుల నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది. Two blind men ఇద్దరు గుడ్డివారు was walking behind Jesus. యేసుక్రీస్తు ప్రభువారి వెనుక వాళ్ళిద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. Very simple language. The two blind men told the Lord Jesus Christ, "Prabhuva, have mercy on us. Heal our blindness." ఈ యొక్క ఇద్దరు గుడ్డివారు కూడా యేసు ప్రభు వెనుక వెళ్తూ ఉన్నప్పుడు యేసు వైపును చూచి యేసు ప్రభువా మా పైన కనికరము చూపించి మమ్మల్ని స్వస్థపరచవా అని అడిగినారు. And the Lord replied to them in very simple language. యేసుక్రీస్తు ప్రభువారు సరళముగా ఆయన చెప్పిన మాటలు And ఏంటంటే, you know what he told them? ఆయన ఏమన్నారో తెలుసా? According to your faith, let it be done to you. నీ యొక్క విశ్వాసము మూలముగానే అది జరుగును గాక. What did he say? ఆయన ఏం చెప్తూ వచ్చినారు? It is not God's mistake. అది దేవుడు చేసిన పొరపాటు కాదు. God is happy to heal them. దేవుడు వారిని స్వస్థపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. But what was the reply the Lord gave? కానీ యేసు ప్రభు వారు ఇచ్చిన సమాధానం ఏంటి? According to your faith, let it be done unto you. నీ విశ్వాసము కొలేదే అది జరుగును గాక. Another example. ఇంకొక ఉదాహరణ. These words came from the mouth of Jesus. ఈ యొక్క మాటలు యేసు క్రీస్తు ప్రభువారి నోటి నుంచి వచ్చిన మాటలు. Nevertheless, when the Son of Man returns upon this earth, will he find faith? మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఈ యొక్క భూమి మీద ఆ యొక్క విశ్వాసమును కనుగొనునా అని చెప్తూ వచ్చినారు. I'm sorry I didn't give you the reference for the blind men. ఆ యొక్క ఇద్దరు గుడ్డివారికి ఆ యొక్క రెఫరెన్స్ నేను మీకు ఇవ్వలేదు, దయచేసి క్షమించండి. Matthew 9:29. మత్తయి సువార్త 9:29 వచనము. That is the words Jesus told the two blind men. అక్కడున్న ఇద్దరు గుడ్డివారిని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు. According to your faith, let it be done unto you. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినాడు. Then second one, nevertheless, when the Son of Man returns, will he find faith? ఇంకొక రెండో మాట, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. Luke chapter 18 verse 8. లూకా సువార్త 18:8 వచనము. So my dear brothers, my dear sisters, do you understand why faith is so important? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలము ఈ విశ్వాసం అనేటిది ఎంత ప్రాముఖ్యమో గ్రహిస్తూ ఉన్నావా? And that is what I want to share with you this morning. ఈ యొక్క ఉదయకాలం అదే మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. Now can you listen carefully? దయచేసి జాగ్రత్తగా వినండి. Isaac in the Bible, when he confronted the Lord Jesus Christ, when he had a new experience, he dug wells.
ఇస్సాకు ఎప్పుడైతే ఈ దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనాడో ఆ యొక్క నూతన అనుభవంలోనికి ఇస్సాకు ఎప్పుడైతే వచ్చినాడో ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ యొక్క బావులను త్రవ్వుతూ వచ్చినాడు. Jacob, when he met God face to face, ఎప్పుడైతే యాకోబు ఈ దేవుణ్ణి ముఖాముఖిగా ఆయన దర్శిస్తూ వచ్చినాడో what did Jacob do? అప్పుడు యాకోబు ఏం చేస్తూ వచ్చినాడు? He erected pillars. ఆయన ఈ స్తంభాలని కడుతూ వచ్చినాడు. Abraham, when he met with God, every time Abraham met with God, what did Abraham do? He built altars. అబ్రహాము దేవుణ్ణి కలుసుకున్నా, దేవుడు ఎప్పుడు అబ్రహామునకు ప్రత్యక్షమైన అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన బలిపీఠములు కడుతూ వచ్చినాడు. So there are few altars that Abraham built. అబ్రహాము కట్టిన కొన్ని బలిపీఠములు దేవుని వాక్యములో మనకు కనబడుతూ ఉన్నాయి. I'll try my best to complete few today and tomorrow. ఈ దినము రేపు ఈ రెండు దినాల్లో కొన్ని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. So the first altar that we are going to see this morning, if you turn your Bibles to Genesis chapter 12. ఈ యొక్క ఉదయకాలము ఈ యొక్క మొదటి బలిపీఠము అబ్రహాము కట్టిన బలిపీఠమును మనం చూద్దాము. Every altar has got a spiritual revelation. ప్రతి ఈ యొక్క బలిపీఠమును కూడా ఆత్మీయమైన ఆ యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నది. So the first reading we are going to do, everybody please, it's my humble request, open your Bible, read your portion joyfully. దయచేసి మీ అందరూ కూడా ఈ యొక్క భాగము చెప్పబడినప్పుడు మీ స్వంత బైబిల్ని తెరిచి ఈ యొక్క మాటలను ఎంతో సంతోషముగా చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. Every part of the world I go, నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా when I share the word of God, నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు this is my request. ఇది నా మనవి. Every verse we say from here, ఇక్కడ నుంచి చెప్తున్న ప్రతి వాక్యము you must open your Bible. మీ యొక్క బైబిల్లో ఆ యొక్క మాటను మీరు తెరవాలి. If you keep your Bible in your hand and look at the speaker, you don't learn. ఒకవేళ నీ బైబిల్ని అలాగునే ఉంచి ఈ బోధకుడు ఏం చెప్తున్నాడో ఆయనని చూద్దామంటే నువ్వేం కూడా నేర్చుకోలేవు. So you must open and read. నీ ఆ యొక్క వాక్యాన్ని తెరిచి చదవాలి. Number 1, it will not allow you to sleep. అలాగున చేస్తే నిద్రపోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. Number 2, it will help you to understand the word of God. రెండవదిగా ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతూ ఉంటుంది. So Genesis chapter 12 from verses 1 to 7 we are going to read alternatively. మనం మార్చి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం మార్చి చదువుకుందాం. Brother Prashant will read the first verse, all of us together loudly second verse. నేను మొదటి వచనం చదువుతాను, తర్వాత మీ అందరూ కలిసి రెండో వచనాన్ని చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 7 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. And I will make of thee a great nation, I will bless thee and make thy name great, and thou shalt be a blessing. మూడో వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, So Abraham departed as the Lord had spoken unto him. The Lord went with him, and Abraham was 75 years old when he departed out of Haran. 5వ వచనం, అబ్రహాము తన భార్య అయిన శారాయును తన సహోదరిని కుమారుడి అయిన లోతును హారానులో తానున్న వారును అర్జించిన యావత్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుట బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. And Abraham passed through the land to the place of Shechem and to the plain of Moreh, the Canaanites in the land. 7వ వచనం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. Now you listen to me and you can look into your Bible later. నేను చెప్పే మాటలు ఇప్పుడు నన్ను చూసి ఈ మాటల్ని దయచేసి వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. What we read, I am going to put you in few words. ఏదైతే మనం చదివినామో కొన్ని మాటల్లో మీకు చెప్తాను. I am able to say because I read this and digested it. నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను దీన్ని చదివి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి. So I want to explain to you. నేను మీకు దీన్ని వివరిస్తాను. One day God came to Abraham. ఒక దినము దేవుడు అబ్రహాము యొద్దకు వచ్చినాడు. What was his age? ఆయన వయసు ఎంత అప్పుడు? 75 years old. ఆయన 75 సంవత్సరాలు. See verse 4. 4వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. And God told him, Abraham, I want you to get out of the country to a land that I'm going to show you. అప్పుడు దేవుడు అబ్రహాముతో అన్నాడు, నేను నీకు ఏదైతే దేశమును ఇవ్వబోతూ చూపిస్తున్నానో ఆ దేశమునకు వెళ్ళుము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. If God comes to you tonight, ఈ రాత్రి దేవుడు నీ యొద్దకు వచ్చి
and tells you, దేవునితో ఇలాగునంటే, Michael, I want you to leave Canada. ఒకవేళ దేవుడు వచ్చి మైకేల్ ఈ కెనడా ప్రాంతాన్ని నువ్వు విడిచిపెట్టాలి అని అంటే, I only used Michael for example, మైకేల్ ఒక ఉదాహరణగా మాత్రమే not వాడుతున్నాను, because of anything. ఇంకే వేరే ఏ కారణం లేదు. So the first question we as human beings will ask is, ఆ మాట విన్నప్పుడు మనం ఇచ్చే ప్రత్యుత్తరం ఏంటంటే, what will you ask? మనం ఏమంటాం? That's a good question. Second question, yes, that's the most important question. Lord, where do you want me to go? దేవా నేను ఎక్కడికి వెళ్ళాలి అని ప్రశ్నిస్తాం. I want you to understand this. దయచేసి అర్థం చేసుకోండి. I want to request you all to put on your thinking caps. దయచేసి మీరు దయచేసి ఈ విషయాలు ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను. You know what the Bible says? దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందంటే, Those days there was no Google map. ఆ దినాలలో ఈ యొక్క గూగుల్ మ్యాప్స్ ఏమి కూడా లేవు. There was no GPS. ఈ యొక్క GPS ఇవేమీ లేవు. If it was you and me, ఒకవేళ నీవు నేను ఉంటే we would have told the Lord, దేవునితో మనం అంటాము, ప్రభువా you wait there. దేవా నువ్వు అక్కడనే ఉండు. Let me check the Google map. ఈ యొక్క గూగుల్ మ్యాప్స్ లో అది ఎంత దూరమో నేను ఫస్ట్ అది చూస్తాను. Let me see the distance. అది ఎంత దూరం ఉందో అనేటిది నేను How చూస్తాను. far it is. అది ఎంత దూరముగా ఉంది. Then I will let you. I'll pray over it. దాని తర్వాత ప్రార్థిస్తా. We Christians are very good. How to avoid means I will pray and tell you. ఏదైనా మనము అవాయిడ్ చేయాలి అంటే మనం ఏం చెప్తామంటే ప్రార్థన చేసి చెప్తాను అని అంటాము. If you want to get married, if I like the boy, I'll immediately say yes. If I don't like the boy, I'll pray and tell you. ఒకవేళ ఆ వ్యక్తి నచ్చినాడు అంటే వెంటనే ఎస్ అని చెప్తాము. ఒకవేళ నచ్చలేదు అంటే ప్రార్థన చేసి చెప్తాము అని చెప్తాము. If it is my same caste, if I'm a kamma and you're a kamma, yes. నువ్వు నేను కమ్మ ఇద్దరము సేమ్ క్యాస్ట్ అంటే దానికి ఎస్ అని అవును అని చెప్పేసి ముందుకెళ్తాం. So here Abraham, you know what it says? He did not even ask God where to go. అబ్రహాము గురించి ఏం చెప్పబడుతూ ఉంది అంటే, దేవా నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఎలాంటి ప్రశ్న కూడా అబ్రహాం వేయలేదు. The Bible says Abraham did not question God where he was going. బైబిల్ ఏం చెప్పబడుతూ ఉందంటే, అతను ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అనేటిది ఆయన దేవుణ్ణి ఎలాంటి ప్రశ్న కూడా అబ్రహాం వేయలేదు. By faith Abraham obeyed and he went. విశ్వాసముని బట్టి విశ్వాసముతో అబ్రహాము విధేయత చూపించి వెళ్ళిపోయినాడు. Not knowing where he was going. ఆయన ఎక్కడికి వెళ్తూ ఉన్నాడో తెలియకుండా ఆయన వెళ్తూ వచ్చినాడు. Friends, can I tell you something this morning? This is faith. ఇది విశ్వాసము. And I want you to understand what faith is. ఈ యొక్క విశ్వాసం అనేటిది ఏంటిదో దయచేసి మీరు అర్థం చేసుకోండి. Faith is believing God's word. ఈ యొక్క విశ్వాసం అంటే ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడము. It may be uncomfortable to me. ఇది నాకు అంత మంచిగా అనిపించకపోయినా, It may be unpleasant to me. ఇది నాకు అంత మంచిగా అనిపించకపోయినా, It may be inconvenient to me. నాకు సరిగ్గా లేకపోయిన పరిస్థితులన్నీ సరిగ్గా లేకపోయినా, But when God demands in my life, I must be willing to obey him. కానీ ఒకవేళ దేవుడు నా జీవితంలో దేవుడు బయలుపరిస్తే నేను దానికి విధేయత చూపించాలి. And we see here how Abraham, without questioning God, he took his wife Sarah, his nephew Lot, all his servants and all the animals, and they started their journey. అబ్రహాం ఎలాంటి ప్రశ్న కూడా వేయకుండా తన భార్యని, ఆయన లోతుని, దాని తర్వాత తన దగ్గర ఉన్న పశువులని, దాసులని, వాటన్నిటిని వెంట పెట్టుకొని ఆయన బయలుదేరి వెళ్తూ వచ్చినాడు. And they arrived in the land of Canaan. ఆయన యొక్క కానాను ప్రాంతమునకు అబ్రహాము అక్కడికి వచ్చినాడు ఇప్పుడు. And there obeyed God. అక్కడ వారు దేవునికి విధేయత చూపిస్తూ వచ్చారు. God gave a wonderful promise to Abraham. దేవుడు అబ్రహామునకు ఒక మంచి అద్భుతమైన వాగ్దానము దేవుడు అనుగ్రహించాడు. From the Bible reading we did, God told him, I'll give you this land to your seed. ఇక్కడ మనం చదివిన వాక్యంలో నీ సంతతికి ఈ యొక్క దేశమును నేను అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తూ వచ్చినాడు. God not only gave this promise to Abraham, దేవుడు అబ్రహామునకు ఈ వాగ్దానం ఇవ్వడం మాత్రమే కాదు, God fulfilled that promise in the life of Abraham. అబ్రహాము జీవితంలో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చినాడు. So he took this journey. ఆయన ఈ యొక్క ప్రయాణమును ఆరంభించి, and there we read in verse 7. 7వ వచనంలో మనం చదువుతున్నాం. Look into your Bible please. దయచేసి ఈ సమయంలో మీ యొక్క బైబిల్లో 7వ వచనాన్ని చూడాల్సిందిగా we are going to read this verse all together. మనందరం కలిసి ఈ యొక్క 7వ వచనాన్ని కలిసి చదువుకుందాం. Everybody. అందరం కలిసి. And the Lord appeared unto Abraham and నీ said, సంతానమునకు unto thy seed will I give this land. And there they builded an altar unto the Lord who appeared unto him.
What did Abraham do when he received this promise? ఎప్పుడైతే అబ్రహాము ఈ వాగ్దానము పొందుకున్నాడు, తర్వాత అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడు? He was marveled. ఆయన ఆశ్చర్యపోయినాడు. He was amazed. ఆయన ఎంతగానో ఆశ్చర్యపోతూ వచ్చినాడు. That when he began to obey God, ఎప్పుడైతే ఆయన దేవునికి విధేయత చూపించడం ఆరంభించినాడో, God gave him this promise. దేవుడి వాగ్దానము ఆయనకు He అనుగ్రహించాడు. believed the promise. ఆ వాగ్దానమును నమ్మినాడు. And what did he do? ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? He తర్వాత had a new revelation of who his God is. ఈ దేవుడు ఎవరు అని ఆ యొక్క నూతనమైన ప్రత్యక్షత ఆయన పొందుకుంటూ వచ్చినాడు. That is what we read in Acts chapter 7 and verse 2. When it appeared unto him, when the God of glory appeared unto Abraham. అదే మనం అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుతూ వచ్చిన మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు. Have you noted that word appeared? ఈ యొక్క ప్రత్యక్షమైన అన్న మాటని మీరు గమనిస్తూ ఉన్నారా? What is another word for appeared in English? What is another word for appeared in English? Revealed, visited. బయలుపరచడము. So when the God of glory revealed himself to Abraham, ఎప్పుడైతే ఈ మహిమగల దేవుడు అబ్రహామునకు బయలుపరుచుకుంటూ వచ్చినాడో, what did Abraham do? అప్పుడు అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడు? There he builded an altar. అక్కడ దేవునికి బలిపీఠం కడుతూ వచ్చినాడు. As a mark of reverence. అది ఆ యొక్క భయముతో ఆయన బలిపీఠం కడుతూ వచ్చినాడు. And the first altar that Abraham built, we are going to call it the altar of revelation. ఈ యొక్క మొదటి బలిపీఠం అబ్రహామును ఏదైతే బలిపీఠం కడుతూ వచ్చినాడో దాన్ని మనం ఏం పిలుస్తాము అంటే ప్రత్యక్షమైన బయలుపరచబడిన బలిపీఠము. So those who are writing notes, ఎవరైతే ఈ యొక్క నోట్స్ please రాసుకుంటున్నారో write this down. ఈ మాటలు దయచేసి మీరు The రాసుకోండి. first altar that Abraham built was the altar of revelation and faith. ఈ యొక్క అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠము, దాన్ని మనం ఏం పిలుస్తున్నాము అంటే బయలుపరచబడిన బలిపీఠము, లేదు అంటే విశ్వాసముతో కూడిన బలిపీఠము. Those who are writing down, please write this. Revelation is the foundation of our Christian life. దయచేసి రాసుకున్న వారి ఈ మాటలు కూడా రాసుకోండి. ఈ యొక్క ప్రత్యక్షత అనేటిది మన యొక్క క్రైస్తవ జీవితమునకు పునాది. If there is no revelation of God, there is no beginning in your life. ఒకవేళ దేవుని యొక్క ప్రత్యక్షత బయలుపరుపు అనేటిది లేకపోతే ఈ యొక్క క్రైస్తవ జీవితం అన్న ఆరంభము ఏమి కూడా లేదు. When the God of glory appeared to Abraham, everything began. ఎప్పుడైతే మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనాడో ఆయన జీవితంలో సమస్తము కూడా ఆరంభించబడుతూ వచ్చింది. Do you understand? ఈ విషయాలు దయచేసి Do అర్థమవుతున్నాయి. you understand this man Abraham? Do you understand this man Abraham? ఈ యొక్క అబ్రహాము జీవితం మీకు అర్థమవుతుందా? I'm going to share something very important. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటున్నాను. So faith, విశ్వాసం అంటే not only Abraham exercised the gift of faith, ఈ యొక్క విశ్వాసం అన్న బహుమానము అది అబ్రహాము ఆయన జీవితంలో అనువదించడం మాత్రమే do you కాకుండా understand the word exercise? ఈ యొక్క ఆయన జీవితంలో అనువదించుకోవడము అర్థమవుతా ఉంది. Today we are living in a fitness conscious society. మనం ఈ దినాలలో ఈ యొక్క ఫిట్నెస్, మన యొక్క శరీరము ఫిట్నెస్ ఆ యొక్క కాలంలో మనం నివసిస్తూ ఉన్నాం. Everybody today has become a fashion. For everybody it has become a ఈ యొక్క fashion. ఫిట్నెస్ అనేటిది ఇంక అందరికీ కూడా అదొక ఫ్యాషన్ గా మారుతూ వస్తుంది. They are very proud to say, I am a member in this fitness club. చాలా మంది ఈ యొక్క ఫిట్నెస్ క్లబ్ లో నేను కూడా అక్కడికి వెళ్తున్నానని చెప్పడం అనేది ఎంతో గర్వంగా చెప్తూ ఉంటారు. Whether they go to the fitness, they are paying the membership, but whether they go or not, we don't know. డబ్బులు అయితే కడుతూ ఉంటారు కానీ వారు వెళ్తున్నారా వెళ్తలేరా అనేది తెలియదు. కానీ What do they go and do in the fitness center? ఆ యొక్క ఫిట్నెస్ అక్కడికి వెళ్ళిన దగ్గర అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? Will you sit down and look at the TV for 1 hour? అక్కడ వెళ్ళి కూర్చొని టీవీ చూస్తూ ఉంటారా? What do people do? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? 1 hour, గంట సేపు stretch the muscle. వాళ్ళ యొక్క మజిల్స్ అన్నిటిని కూడా స్ట్రెచ్ చేస్తూ వాళ్ళు ఉంటూ ఉంటారు. The more and more you stretch your muscle, the more and more you develop. ఈ యొక్క మజిల్స్ ఎంతగా నువ్వు స్ట్రెచ్ చేస్తూ ఉంటే అంతగా నువ్వు బలంగా అవుతూ ఉంటావు. Have you seen some young people not even gone 1 week to the fitness center? After they do 1 hour exercise, they will come out, put a tight bunian, and they'll walk like this.
మీలో కొంతమంది యవనస్తులను మీరు చూసి ఉంటారు, ఒక వారం కూడా వారు జిమ్కి వెళ్ళరు, కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మజిల్స్ అన్ని కూడా ఇక టైట్ బనియన్స్ వేసుకొని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. You know what are they telling you? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో You తెలుసా? know what is the message they are telling you? వాళ్ళు ఇచ్చే వర్తమానం ఏంటంటే, Don't come near me. నా దగ్గరికి రావడానికి ధైర్యం If చేయకు. you come near me, I'll knock you down. ఒకవేళ నువ్వు నా దగ్గరికి వస్తే తర్వాత పరిస్థితి వేరంగా ఉంటుంది. The more and more you pull and develop your muscle, the same way, the more and more you exercise the gift of faith, you become champion of faith. మనం ఎలాగునైతే ఈ యొక్క శరీరంలోని యొక్క మజిల్స్ అన్నిటిని కూడా స్ట్రెచ్ చేస్తూ వస్తూ ఉంటాం, అలాగుననే ఈ యొక్క విశ్వాసంలో కూడా మనము దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క విశ్వాసమునకు వీరులుగా మనం కూడా చేయబడుతూ ఉంటాం. So in the life of Abraham, he not only exercised the gift of faith, అబ్రహాము జీవితంలో ఈ విశ్వాసమును, ఆ యొక్క బహుమానమైన విశ్వాసమును ఆయన ఎక్సర్సైజ్ చేయడం మాత్రమే కాకుండా his faith was tested. ఆయన విశ్వాసము పరీక్షింపబడుతూ వచ్చింది. Do you understand? ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. There are two things in our Christian life which is going to be tested by fire. మన యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితంలో రెండు విషయాల్లో ఈ యొక్క అగ్ని చేత పరీక్షింపబడుతూ ఉంటాయి. I don't have chocolate in my pocket, but I'll give you later. Can anybody tell me what are the two? Wow, fantastic. I have to give her a chocolate. I only heard her voice. So don't forget, our faith is going to be tested by fire. 1 Peter 1:7. దయచేసి మర్చిపోకండి, 1 పేతురు 1 అధ్యాయం 7వ వచనం ప్రకారము మన విశ్వాసం అనున్నది అగ్ని చేత పరీక్షింపబడుతూ ఉంటుంది. Number 2, our work is going to be tested by fire. That is 1 Corinthians 3:13. రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ప్రకారము మన యొక్క క్రియలు కూడా అగ్ని చేత పరీక్షింపబడుతూ ఉంటాయి. So tomorrow I am going to dwell on this. రేపటి దినము ఈ అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. How our faith is going to be tested by fire. ఎలాగున మనం విశ్వాసం అనున్నది ఎలాగున అగ్ని చేత పరీక్షింపబడుతూ ఉంటుందో అనేటిది రేపు ధ్యానిస్తాం. Now please listen. దయచేసి ఈ సమయంలో దయచేసి ఆలకించండి. Amazing faith Abraham had. అబ్రహామునకు ఎంతో అద్భుతమైన విశ్వాసము ఆయన కలిగి ఉన్నాడు. Every time his faith was tested. ఆయన జీవితంలో ఆయన విశ్వాసం అనేటిది ప్రతి సమయంలో కూడా పరీక్షింపబడుతూ వచ్చింది. When his faith was tested, he passed. ఆయన విశ్వాసం పరీక్షింపబడిన ప్రతిసారి కూడా ఆయన పాస్ అవుతూ వచ్చినాడు. Every time God tests your faith and you pass in that faith, you go to the next test. ప్రతిసారి దేవుడు ఎప్పుడైతే మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడో, ఆ పరీక్షలో ఎప్పుడైతే మనం నెగ్గుతామో ఇంకొక లెవెల్ కి మనం వెళ్తూ ఉంటాం. Many of you students are doing your masters and bachelor's degree here. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ మీ యొక్క మాస్టర్స్, బ్యాచిలర్స్ డిగ్రీస్ మీరు చదువుతూ ఉన్నారు. When you do your masters, 2 years. ఈ యొక్క మాస్టర్స్ చదివినప్పుడు అది 2 సంవత్సరాల యొక్క విద్య. When you pass your first year only, then you can go into your second year. మొదటి సంవత్సరంలో పాస్ అయితేనే 2వ సంవత్సరానికి వెళ్ళగలుగుతాం. In the same way, అలాగుననే every time God puts my faith into test, if I pass it, I go to the next test. దేవుడు మన జీవితంలో కూడా ప్రతిసారి దేవుడు ఏదైతే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడో అది మనం పాస్ అయితే ఇంకొక లెవెల్ కి మనం వెళ్తూ ఉంటాం. So I'm going to give you a few examples. కొన్ని ఉదాహరణలు మీకు No time to explain. దయచేసి వీటిని వివరించడానికి సమయం లేదు, కానీ The first test God put to Abraham. మొదటి పరీక్ష దేవుడు ఏదైతే అబ్రాహాంకి పరీక్షించినాడో, Those who are writing down, please write down. దయచేసి ఎవరైతే రాసుకుంటున్నారో ఈ మాటల్ని దయచేసి రాసుకోవాలి. Genesis chapter 17 ఆదికాండము 17వ అధ్యాయము and verse 17. 17వ వచనము. This was the first test. ఇది మొదటి పరీక్ష. How his faith was tested. ఏలాగున అబ్రహాం యొక్క విశ్వాసము పరీక్షింపబడుతుంది. All together. అందరం కలిసి 17 Genesis 17:17. ఆదికాండం 17 అందరం కలిసి చదువుకుందాం. Then అప్పుడు Abraham అబ్రహాము fell upon his సాగిలపడి face నా and 100 laughed ఏండ్లు and said వానికి in his సంతానము heart, కలుగునా, shall a 90 child ఏండ్లు be శారా born కనునా unto one అని that is 100 years మనసులో old, అనుకొనెను. and Sarah that is 90 years old bare. That was the first test. ఇది మొదటి పరీక్ష. What was Abraham's age? అబ్రహాం యొక్క వయసు ఎంత? 100 years. 100 సంవత్సరాలు. What was Sarah's age? శారా యొక్క వయసు ఎంత? 90 years. 90 సంవత్సరాలు. God came to Abraham. దేవుడు అబ్రహాం యొద్దకు వచ్చి, What did God tell him? దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? Abraham, అబ్రహాము, you are going to bring forth a child. నీవు ఒక కుమారుని కనును. Abraham laughed. అబ్రహాము నవ్వెను. It was not a laugh of mockery. అదేదో వెక్కిరితో వచ్చిన ఆ యొక్క నవ్వు కాదు. It was a laugh of surprise. ఆయన ఆశ్చర్యముతో కూడిన ఆ యొక్క నవ్వు. Abraham said, అబ్రహాం అన్నాడు, Lord, దేవా ప్రభువా, me, నేనా 100 years old. 100 సంవత్సరాలు నాకు. My wife is buddhi. నా యొక్క భార్య ఆమె ముసలామె.
90 years old. 90 సంవత్సరాల ఆమెకి. Body is weak. ఈ యొక్క శరీరం బలహీనము. Impossible. అది అసంభవము. So he laughed. ఆయన నవ్వుతూ ఆశ్చర్యముతో నవ్వుతూ వచ్చినాడు. And then Sarah also laughed. అప్పుడు సారా కూడా నవ్వుతూ వచ్చింది. 18th chapter. 18వ అధ్యాయము verse 12. 12వ వచనము. అందరూ చదవండి. అందరం కలిసి చదువుకుందాం. Loudly. అందరం కలిసి బిగ్గరగా 18, 12 వచనము. Then Sarah laughed within herself, saying, After I am waxed old, shall I have pleasure my Lord being old also? Both of them laughed. ఇద్దరు కూడా నవ్వుతూ వచ్చినారు. Even though they laughed, వాళ్ళు నవ్వినా, what does the Bible say? దేవుని వాక్యం ఏం చెప్పబడుతుంది? They believed God. దేవుని యందు విశ్వాసం ఉంచినారు. What a test of faith. ఎలాంటి ఒక ఎంత పరీక్ష చూడండి విశ్వాసం యొక్క పరీక్ష. What was the first test? మొదటి పరీక్ష ఏంటి? 75 years old. 75 సంవత్సరాల వృద్ధాప్యం. Come on Abraham, I want you to live. అబ్రహాము ఆ యొక్క ప్రాంతం నుంచి నువ్వు బయటికి రా. The second test. రెండో పరీక్ష 100 years old. 100 సంవత్సరాల్లో ఉన్నప్పుడు. And God promised him. దేవుడు ఆయనకి వాగ్దానం ఇచ్చినాడు. He exercised the gift of faith. ఆ యొక్క విశ్వాసం అన్న యొక్క బహుమానమును తన జీవితంలో ఆయన అనువదించుకుంటూ వచ్చినాడు. What is the third test? మూడవ పరీక్ష ఏంటి? The child he got in 100 years. 100 సంవత్సరంలో ఉన్నప్పుడు కలిగిన కుమారుడు. In chapter 22. ఈ యొక్క 22వ అధ్యాయంలో God tells him. దేవుడు అబ్రాహాముతో అంటూ ఉన్నాడు. Now when you hear this, ఎప్పుడైతే ఈ మాటలు విన్నప్పుడు you will say God is cruel. ఈ మాటలు విన్నప్పుడు దేవుడు ఎంత భయంకరమో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. God does not understand. దేవుడు అర్థం చేసుకోడా? Do you understand? God takes us through situations that we don't understand. దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తాడు, తద్వారా మనకు అర్థం కాదు. Temporarily, తాత్కాలికంగా you think that God is fool. దేవుడు ఒక వెర్రివాడు అని అనుకుంటా ఉన్నావేమో. And you are very smart. నీవు చాలా జ్ఞానవంతుడు అని అనుకుంటున్నావేమో. But at the end, కానీ చివరిదిగా you will see the glory of God. దేవుని యొక్క మహిమను నీవు చూడబోతూ ఉన్నావు. What a test. Can you imagine? Now God is asking Abraham, I want you to give that son take him to Mount Moriah. I want you to offer that child to me. దేవుడు అబ్రాహాముతో అంటూ ఉన్నాడు, ఆ యొక్క మొరియా పర్వతమునకు వెళ్ళి నీ కుమారుడిని నాకు బలి అర్పించు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. And what did Abraham do? అప్పుడు అబ్రాహాం ఏం చేస్తూ వచ్చాడు? Can you imagine? He prepared everything for the sacrifice. దయచేసి ఒకసారి ఆలోచించండి. అబ్రాహాము ఆ యొక్క బలి కొరకు సమస్తము కూడా ఆయన చేస్తూ సిద్ధపరుస్తూ వచ్చినాడు. See where the Lord stretched this test. దేవుడు ఆయన పరీక్షని ఎంతగా దేవుడు ఆయనని పరీక్షిస్తూ వచ్చినాడో ఒకసారి ఆలోచించండి. Can you imagine his own son he placed on the altar? తన యొక్క స్వంత కుమారుణ్ణి ఆ యొక్క బలిపీఠం మీద పెడుతూ వచ్చినాడు. What a tension. ఎంత ఆ యొక్క టెన్షన్ ఎంత ఉంటుందో When did he ఆలోచించండి. pass the test? ఆ పరీక్ష ఎప్పుడు ఆయన పాస్ అవుతూ వచ్చినాడు? He raised the knife to kill. ఆ యొక్క కత్తి ఎప్పుడైతే ఆయన ఎత్తి కుమారుణ్ణి చంపబోతున్న ఆ సమయంలో, At that time, ఆ సమయంలో God said, దేవుడు అంటూ ఉన్నాడు, Son, you have passed the test. కుమారుడా ఈ యొక్క పరీక్షలో నీవు జయం పొందినావని చెప్తూ వచ్చినాడు. What a wonderful man of God. ఎంత Abraham. అబ్రహాం ఎంత గొప్ప దైవజనుడు ఒకసారి ఆలోచించండి. He is a great example to all of us how to have faith God in our most difficult times. మన యొక్క చాలా కష్టకరమైన పరిస్థితిలో మనం ఎలాగున విశ్వాసము కలిగి ఉండాలో అనేటిది మనం అబ్రహాము నుంచి మనము My dear చూడవచ్చు. friends, do you understand the ways of God in your life? ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో దేవుని యొక్క మార్గములు నీకు అర్థమవుతూ ఉన్నాయా? Sometimes it's very inconvenient to us. కొన్నిసార్లు చాలా మనకి ఎంతో క్లిష్టముగా అనిపిస్తూ ఉంటుంది. Uncomfortable. ఎంతో మనకి సుఖము లేకున్న పరిస్థితులు ఉంటాయి. Terrible situations. భయంకరమైన పరిస్థితులు. Why is my marriage like this? నా వివాహము ఇలాగున ఎందుకు చేయబడుతూ అవుతూ వచ్చింది? Lord, I want to give up. దేవా, దీన్ని నేను వదిలేయాలనుకుంటున్నాను. No more ఇంకా నేను భరించలేను. trusting you. ఇంకా నిన్ను నమ్మలేను. ఇంకా Why is it that you're not giving me this particular thing that I'm asking you? నేను ఏదైతే నేను అడుగుతున్నానో, దేవా ఇది నువ్వు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతా ఉన్నావేమో. Why are you delaying? ఎందుకని నీవు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నావు? Can't you answer my prayer? నా ప్రార్థనని ఆలకించవా దేవా? Is your ears deaf? నీ యొక్క చెవులు నీవు మూగోడివి అయిపోయినావా? Are you blind? నీవు గుడ్డివాడివి అయిపోయినావా? Is your hands paralyzed? నీ యొక్క చేతులు పక్షవాయువుగా అయిపోయినాయా? You cannot help me? నాకు సహాయం చేయలేవా? Why are you doing this? ఎందుకు ఇది చేస్తా ఉన్నావు దేవా? There are many questions in our heart. మన హృదయంలో ఎన్నో ప్రశ్నలతో మనం ఇక్కడ ఉండొచ్చు. But I want to challenge your hearts this morning. ఈ ఉదయకాలము మీ యొక్క హృదయాలను ఒక సవాలుని మీ వద్దకు తీసుకురావాలని It depends on your faith.
అది నీ విశ్వాసము కొలదే, దాని మీదనే ఆధారపడుతూ ఉంటుంది. Do you want to grow in your spiritual life? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలని ఇష్టపడుతూ ఉన్నావా? Do you want to become the champion of faith? ఈ యొక్క విశ్వాసానికి వీరుడుగా అవ్వాలని ఇష్టపడుతూ ఉన్నావా? Are you willing to go through the test of faith in your life? నీ జీవితంలో ఆ యొక్క విశ్వాస పరీక్ష గుండా నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నావా? And that is God's desire in your life and in my life. నా జీవితంలో దేవుని యొక్క ఆశ, ఉద్దేశం అదే. Will you please listen to me? దయచేసి మాటలు దయచేసి గమనించండి. In Abraham's life it was not one time faith. అబ్రాహాము జీవితంలో ఏదో ఒక్కసారి విశ్వాసం ఉండడం మాత్రం కాదు. It was a continuing faith. అది ఎడతెగక ఆయన జీవితంలో విశ్వాసము కలిగి ఉన్నాడు. Do you understand that? దయచేసి ఈ మాటను అర్థమవుతా ఉందా? He started by faith. ఆయన విశ్వాసముతో ఆరంభించినాడు. Walked by faith. విశ్వాసముతో నడుచుకుంటూ వచ్చినాడు. Lived by faith. విశ్వాసముతో జీవిస్తూ వచ్చినాడు. Ended by faith. ఆయన జీవితము కూడా విశ్వాసముతో ముగించాడు. Do you understand? ఈ విషయం అర్థమైందా? That was the faith of Abraham. అది అబ్రహాము యొక్క విశ్వాసము. When we stretch our muscle develops. ఎప్పుడైతే మన యొక్క మజిల్ స్ట్రెచ్ చేస్తూ ఉంటామో మనము ఆ మజిల్స్ అనేటి డెవలప్ అవుతూ ఉంటాయి. Whenever our faith is stretched and pulled, it develops. ఎప్పుడైతే విశ్వాసము పరీక్షింపబడుతూ ఉంటుందో అది ఎంతో ఎదుగుతూ ఉంటుంది. And you and I who are listening to this message, from today we should exercise the gift of faith. Through every situation God takes you through. ఈ వర్తమానం వింటున్న నీవు నేను ఈ దినము నుంచే ప్రతి దినము కూడా ఈ విశ్వాసం అన్న బహుమానమును మన జీవితంలో మనం అనుదినము కూడా వెంబడిస్తూ ఉండాలి. Will you please turn your Bibles to Hebrews chapter 11? దయచేసి నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమును దయచేసి తెరవాల్సిందిగా మనం Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. It's written verse 8, by faith Abraham. ఇక్కడ 8వ వచనంలో విశ్వాసముని బట్టి అబ్రహాము. Now see verse 10. ఇక్కడ 10వ వచనంలో చూద్దాం. Everybody open your Bible. దయచేసి అందరూ కూడా మీ యొక్క బైబిల్స్ ని తెరవండి. Hebrews chapter 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము verse 10. 10వ వచనం. We are going to read it together. మనందరం కలిసి ఈ మాటని చదువుదాం. Loudly. బిగ్గరగా. For ఏలయనగా he దేవుడు looked for a దేనికి city శిల్పియు which నిర్మాణకుడై had ఉన్నాడు. foundation, పునాదులు గల ఆ whose పట్టణం builder కొరకు and అబ్రహాము maker ఎదురు is చూచుచుండెను. He looked for a city. అబ్రహాము ఆ యొక్క పట్టణం పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. Where is that పట్టణం? ఆ యొక్క పట్టణం ఎక్కడుంది? Is the New Jerusalem. అది నూతన యెరూషలేము. That is the city that God is building for you and for me. నీ నా కొరకు దేవుడు ఆ నూతన యెరూషలేము ఆ పట్టణమును దేవుడు కడుతూ ఉన్నాడు. That is going to be our eternal home. మన నిత్యము ఉండే ఆ యొక్క గృహము అదే. Today we have come to Canada. We want to make money and I want to build a big house in where I am living in Anantapur. ఈ యొక్క దినం మనము కెనడాకు వచ్చి ఉంటాము, చాలా డబ్బులు సంపాదించుకొని అనంతపూర్ ఆ యొక్క ప్రాంతంలో ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని సంపాదించి ఆలోచిస్తూ ఉండొచ్చు. Maybe in Hyderabad. హైదరాబాద్ లో Or కట్టుకోవాలనుకుంటున్నావు. wherever you come. నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన ఆ I want ప్రాంతంలో to show everybody. అక్కడ ఉన్న వారందరికీ నేనేంటో చూపించుకోవాలి. And what do we do for dedication? దాని కొరకు దాన్ని డెడికేట్ ప్రతిష్ఠించడానికి After ఏం the చేస్తాం? house is built, ఆ యొక్క గృహం అంతా కట్టిన తర్వాత they have dedication. తర్వాత ఆ యొక్క ప్రతిష్ఠ ఉంటుంది, గృహ ప్రతిష్ఠ. Call 1,000 people. 1000 మందిని పిలుస్తాము. Call also people who I don't know. మనకి తెలియని వారిని కూడా ఆహ్వానిస్తాము. What is my aim? నా యొక్క గురి ఏంటి అక్కడ? Let everybody come and see my house. 10 bedrooms. నేను కట్టిన ఇల్లు 10 బెడ్రూమ్లతో నిండి ఉన్న ఈ ఇంటిని చూపించడానికి అందరినీ పిలుస్తాము. And after dedication, ఆ యొక్క ప్రతిష్ఠ తర్వాత take photo. ఆ యొక్క ఫొటోస్ తీసుకొని Put in the Facebook. ఇంకా ఫేస్బుక్ లో మనము పెడుతూ ఉంటాం. Everybody who sees, చూసిన వాళ్ళందరూ Arey Babre, this is that Michael's house. You know that Michael? మైకిల్ తెలుసు Who కదా, is in that Zion house of prayer. జయన్ చర్చ్ లో ఉన్న మైకిల్ కట్టిన ఇల్లు అది. Both husband and wife worked very hard. వాళ్ళిద్దరూ బాగా చాలా కష్టపడి కట్టినారు. See the bedroom. ఆ బెడ్రూమ్ చూడండి ఒకసారి. Every bedroom we see people who do not have a house, you put your tongue out. ఎంత పెద్ద ఇల్లు అయ్యా. ఇల్లు లేని వాళ్ళందరూ ఆ ఇల్లు చూసినప్పుడు ఇంకా నోరు తెరిచి ఆశ్చర్యపోతా ఉంటారు. నాకు ఆ ఇల్లు లేదే. నాకు అట్లాంటి ఇల్లు లేదే అని We are feeling sorry. మనము చింతిస్తూ ఉంటాం. I am still a student. నేను ఇంకా స్టూడెంట్నే. When am I going to get permanent status in Canada? ఈ కెనడాలో ఈ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ నాకు ఎప్పుడు వస్తుంది? Then I have to build a house. తర్వాత నేను ఇల్లు కట్టుకోవాలి. By the time nobody will be there to see my house. ఇంకా నేను ఇల్లు కట్టుకునే సమయానికి ఇంకా నా చుట్టూ ఎవరు కూడా ఉండరు.
We have so many thoughts. మనకెన్నో ఆలోచనలతో మనం ఉంటాం. But do you know something? God is building your home. కానీ ఒకటి నీకు తెలుసా, దేవుడు నీ కొరకు ఇక ఇంటిని కడుతూ ఉన్నాడు. You have to believe it. అది నువ్వు విశ్వసించాలి. That God is building a palace for me. దేవుడు నీ కొరకు ఒక ఇంటిని, ఒక రాజభవనాన్ని దేవుడు. So where was Abraham's eyes? అబ్రహాము యొక్క నేత్రములు ఎక్కడున్నాయి? When he was upon this earth, ఈ లోకంలో ఉన్నప్పుడు his eyes was upon that eternal city. ఆయన నేత్రములు ఎక్కడున్నాయంటే పైనున్న వాటిని, ఆ యొక్క నిత్యము గురించి చూస్తున్నాడు. And what happened because of that? దాన్ని బట్టి ఆయన జీవితంలో ఏం చేయబడుతూ వచ్చింది? Verse 13. 13వ వచనము. Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక 11 verse 13. 11వ అధ్యాయము 13వ వచనము. All together. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. These also died in faith, not having received the promises, but having seen them afar off, and were persuaded of them, embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. Now one of you read loudly in Telugu. దయచేసి ఎవరైనా ఒకరు బిగ్గరగా తెలుగులో 13వ వచనం Loud voice. బిగ్గరగా. And see what is written in that verse. ఈ మాటలో ఏం రాయబడిందో ఒకసారి దయచేసి చదవండి. దూరము నుండి చూచి What are we here? మనం ఇక్కడ ఏమై ఉన్నాము? Strangers and pilgrims. పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. But what did Abraham have? కానీ అబ్రహాం ఏం కలిగి ఉన్నాడు? See in that verse. అదే వచనంలో. Underline that in your Bible. దయచేసి ఈ మాటని మీరు అండర్లైన్ చేసుకోండి. But having seen them afar off. వీరందరూ తెలుగులో having seen them afar off. దూరము నుండి చూచి వందనము చేసి. That you must write it, that you must underline it in your Bible and write it upon your heart. దయచేసి ఈ మాటని దూరము నుండి చూచి, ఈ మాటని మీ బైబిల్లో అండర్లైన్ చేసుకొని మీ హృదయం అన్న పలుకలో ఈ మాటల్ని దయచేసి రాసుకోనండి. Do you understand? దయచేసి ఈ మాట అర్థమవుతుంది. Standing afar off. దూరము నుండి వాటిని చూడడం. What do you call that in English? Far sightedness. ఆ యొక్క దూరపు చూపు. That you must have. అది మనం కలిగి ఉండాలి. My eyes must be always on that heavenly city. నా యొక్క నేత్రములు ఎప్పుడు కూడా ఆ యొక్క పరలోకములో ఆ యొక్క పట్టణము కొరకు చూస్తూ ఉండాలి. When my eyes is upon that heavenly city, ఎప్పుడైతే నా నేత్రములు ఆ పరలోకము వైపు, ఆ పట్టణం వైపు ఉంటాయో, I will come to understand I am a stranger and a pilgrim. అప్పుడు నాకు ఏం అర్థమవుతుంది, ఏ స్థితికి నేను వస్తానంటే నేను ఒక యాత్రికుడను, ఒక పరదేశిని అని. Do you understand? ఈ విషయం దయచేసి అర్థం చేసుకోండి. Everybody repeat after me in English. దయచేసి ఈ మాటలు నా తర్వాత ఈ మాటలు దయచేసి మీరు చెప్పండి. Everybody. అందరూ కూడా. But కానీ you are very tired, you are going to have a break now. మీరు చాలా loudly బిగ్గరగా దయచేసి మాటలు చెప్పండి. But having seen them afar off. తెలుగులో దూరము నుండి చూచి. Don't forget. దయచేసి రెండు We మాటలు are మర్చిపోకండి. strangers and pilgrims upon this earth. ఈ భూమి మీద మనము పరదేశులము, యాత్రికులము. But while we are strangers and pilgrims, our eyes should be where? On the heavenly city. మనం ఈ భూమి మీద పరిదేశులము, యాత్రికులమై ఉన్నప్పుడు మన నేత్రములు ఆ యొక్క పరలోక పట్టణం వైపు ఉండాలి. Every day. ప్రతి దినము. Far sightedness. ఆ యొక్క దూరపు చూపు, దూరము నుండి. That develops my faith. అది నా విశ్వాసమును దినదినం అభివృద్ధి చేస్తూ ఉంటుంది. How important it is. అదెంత ప్రాముఖ్యమో గమనించండి. My time is closing for the first session. ఈ యొక్క మొదటి సెషన్ మనం ముగించుకోబోతున్నాం. So in few minutes. ఇంకొన్ని నిమిషాల్లో we are going to complete this. ఈ యొక్క మొదటి భాగమును మనం ముగించుకుందాం. So what is the first altar that Abraham built? అబ్రహాము కట్టిన మొదటి బలిపీఠం ఏంటిది? The altar of revelation and faith. ప్రత్యక్షమైన బలిపీఠము. Now we are going to close very soon. మనము ముగించుకోబోతున్నాం త్వరగా. 12th chapter verse 6. 12వ అధ్యాయము 6వ వచనము. Everybody. మనందరం కలిసి చదువుకుందాం. We are going to read slowly. దయచేసి నెమ్మదిగా 12:6వ వచనం చదువుకుందాం. And Abraham passed through the land. I can't hear anybody's voice. దయచేసి అందరం కలిసి బిగ్గరగా మనం చదువుదాం. Loudly. 12వ అధ్యాయం 6వ వచనము ఆదికాండము. And Abraham passed through the land unto the place of Shechem, unto the plain of Moreh, and the Canaanite was then in the land. ఆ దేశంలో నివసించిరి. So God told Abraham,
to start this journey. దేవుడు అబ్రాహాముతో చెప్తూ ఉన్నాడు, ఈ యొక్క యాత్రని నీవు ప్రయాణమును మీరు ఆరంభించు అని. He obeyed God. దానికి అబ్రాహాం విధేయత చూపించినాడు. And in his journey he passed through two places. ఆ యొక్క ప్రయాణములో ఆయన 2 స్థలములు ఆయన దాటుతూ వచ్చినాడు. Can you identify what are the 2 places? ఆ 2 స్థలాలు ఏంటో మీరు గమనించినారా? Place of Shechem. ఈ యొక్క షెకీము నందులి. What is the second place? రెండవ స్థలము మోరే. Now those who are writing notes, write down. దయచేసి నోట్స్ రాసుకున్న వారి మాటలని దయచేసి రాసుకోండి. The meaning of Shechem in Hebrew, ఈ యొక్క హీబ్రూలో షెకెం అన్న మాటకు అర్థం ఏంటంటే shoulder or responsibility. ఈ యొక్క మాటకి అర్థం ఏంటిది అంటే బాధ్యత. Everybody, దయచేసి అందరూ కూడా చెప్పండి. repeat after me. నా తర్వాత దయచేసి మాటలు చెప్పండి. Shechem means దాని అర్థము shoulder or responsibility. దాని అర్థము బాధ్యత. షెకెం రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. Don't forget. Then More. దాని తర్వాత మోరే అన్న స్థలం. More in Hebrew means మోరే ఆ యొక్క హిబ్రూ భాషలో దాని అర్థము to be taught or teacher. బోధకుడు లేదు అంటే to be taught or teacher. Teacher lo English lo same, Telugu lo same. Teacher. Everybody knows, no, in Telugu also teacher. So now we are going to put both this together. ఈ రెండు మనం కలిపి మనం What is Shechem? What is More? షేకెం అంటే ఏంటి, మోరేం అంటే ఏంటి? I'm going to tell you in English. ఇంగ్లీష్లో నేను చెప్తున్నాను. Everybody listen. దయచేసి అందరూ వినాలి. I must take the responsibility to be taught by the word of God. నేను దేవుని వాక్యమును నేర్చుకొనుటకు ఆ యొక్క బాధ్యతను నేను తీసుకోవాలి. తెలుసా? Now repeat everybody in Telugu. ఇప్పుడు నాతో పాటు ఈ మాటలు మీరు చెప్పండి. దేవుని వాక్యమును నేర్చుకొనుటకు చెప్పండి. దేవుని వాక్యము నేర్చుకొనుటకు బాధ్యత తీసుకోవాలి. Do you understand? అర్థమవుతా ఉన్నాయా ఈ మాటలు? Are we taking responsibility? మనం బాధ్యతను మనం తీసుకుంటూ ఉన్నామా? What is our answer? దానికి మన సమాధానం ఏంటి? No. లేదు, తీసుకోవట్లేదు. We love to come to meeting. మనము మీటింగ్స్కి కూడికలకు రావడానికి ఇష్టపడతాము. We love to hear the word of God. దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడతాము. We love to write notes. ఈ యొక్క నోట్స్ అంతా కూడా రాయడానికి ఇష్టపడతాము. But no time to read. కానీ చదవడానికి మనం ఎలాంటి ఇష్టము చూపించాలి? That is our condition today. ఈ దినము మన పరిస్థితి అది. You know why? ఎందుకనో తెలుసా? We are not to be blamed. I'm not blaming you. నేను ఎవరిని కూడా నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. We are living a busy life. మనం ఎంతో యొక్క బిజీ లైఫ్ మనం జీవిస్తున్నాం. Not ordinary. ఈ యొక్క సామాన్య పనులు కాదు. What kind of life you are living? మనం ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నాము? బిజీ. సమయం లేని కాలం. No time for prayer. ప్రార్థనకి సమయం ఉండదు. No time to read the word. దేవుని వాక్యాన్ని చదవడానికి సమయం ఉండదు. No time for Bible study, no time for prayer, no time for worship. దేవుని యొక్క బైబిల్ స్టడీకి, ఆరాధనకు, ప్రార్థనకి దేనికి కూడా సమయం లేని కాలంలో మనం నివసిస్తూ ఉన్నాం. How is our life today? మన జీవితం ఎలాగున ఉంది? That is why Hebron has made a calendar. అందుకే హెబ్రోన్ ఒక క్యాలెండర్ వాళ్ళు తీస్తూ వచ్చినారు. Every day there is a Bible verse. ప్రతి దినము కూడా ఆ యొక్క బైబిల్ వర్స్ ఉంది. Hebron church has made us lazy. ఈ యొక్క అది చేసేదాన్ని బట్టి ఇంకా మనందరినీ కూడా సోమరిపోతులను చేస్తూ వచ్చారు. How do we read our Bible every day? మనము ప్రతి దినము మనం బైబిల్ ఎలాగున చదువుతాం? Today ఏమి డేట్? 28. ఈ రోజు 28. Calendar year 28 September. Verses, the Lord is my shepherd. ఈ యొక్క మనము క్యాలెండర్ దగ్గరికి వెళ్తాము. ఈరోజు 28 యెహోవా నా కాపరి అన్న వాక్యం చదువుతాం. బైబిల్ రీడింగ్ క్లాస్ ఓవర్. ఇంకా అయిపోయింది, మనం బైబిల్ చదివేసినాం అనుకుంటాం. ప్రభువా, దేవా, ప్రభువా, now we are praying. ఇప్పుడు ప్రార్థన చేస్తాం. రీడింగ్ ఓవర్. బైబిల్ చదవడం అయిపోయింది. The Lord is my shepherd. యెహోవా నా కాపరి. And we tell our children also. పిల్లలకు కూడా అదే చెప్తాము. అమ్మా, ఈ డే వాక్యం ఏమి? ఈ దినం వాక్యం ఏంటిది అని. The Lord is my shepherd. యెహోవా నా కాపరి అని చెప్తాం. Very happy. సంతోషంగా ఉంటాం. Now we are praying. ఇప్పుడు ప్రార్థన ఇట్లా చేస్తాం. ప్రభువా, you are my shepherd. దేవా, నీవు నా కాపరివి. My children are going to school. నా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు. They have to cross the road. వాళ్ళ యొక్క రోడ్ని దాటి వెళ్ళాలి. Please take care of them. వాళ్ళని నీవే జాగ్రత్త కాపాడు. My poor wife. నా భార్య.
got up at 4 o'clock in the morning. ఉదయకాలమే పెందలగడ 4 గంటలకు లేచింది. Poor thing, she made all the idli and sambar for breakfast. బ్రేక్ఫాస్ట్ కొరకు ఇడ్లీ సాంబార్ అన్ని సిద్ధపరుస్తూ వచ్చింది. Poor thing, she did my lunch also. నాకు కావాల్సిన లంచ్ కూడా సిద్ధపరుస్తూ వచ్చింది. Very tired. అలసిపోయింది. When she is going on the road, be careful, Lord, don't allow any bus to hit her. ఆమె రోడ్ మీద వెళ్తా ఉన్నప్పుడు ఏ బస్సు కూడా గుద్దకుండా ఆమెను కాపాడు దేవా అని ప్రార్థన చేస్తాం. Lord, be with me. దేవా నాతో ఉండి ఇప్పుడు I am going for my work. నా పనికి నేను వెళ్తూ ఉన్నాను. My IT work. నా యొక్క ఐటీ జాబ్ చేస్తున్నాను. Don't allow too many meetings to take place. ఈ దినం ఎక్కువ మీటింగ్స్ లేకుండా సాయం చేయి దేవా. Take care of the whole family. కుటుంబాన్ని అంతటిని కాపాడు దేవా. Please bring home safely. మమ్మల్ని అందరిని ఇంటికి మళ్ళీ క్షేమంగా తీసుకురా ప్రభువా. Bless all the believers. విశ్వాసులందరినీ ఈ సియోనులో ఉన్న నివాసులందరినీ ఆశీర్వదించు దేవా. Amen. ఆమేన్. Prayer over. ప్రార్థన కూడా అయిపోయింది. We make our good shepherd the security guard. మనం ఈ యొక్క మంచి కాపరిని ఏం చేసినాము అంటే మనల్ని కాపాడడానికి ఒక సెక్యూరిటీ వ్యక్తిగా మనం చేస్తూ వచ్చాం. Take care of my house. నా కుటుంబాన్ని ఇంటిని కాపాడు. Bring all of us safe. ఇంటికి మళ్ళా అందరినీ సురక్షితముగా తీసుకురా. Amen. ఆమేన్. Do you understand how important is the reading of the word? దేవుని వాక్యము చదవడము ఎంత ప్రాముఖ్యమో గమనిస్తూ ఉన్నారా? We all have ambitions. మనందరికీ కూడా ఎన్నో కోరికలు గురిలు ఉన్నాయి. We have dreams. మనకెన్నో కలలు మనకున్నాయి. We have many things in our life to achieve. మన జీవితంలో ఎన్నో సాధించాలని మనము ఆశపడుతూ ఉంటాం. Because you are young. నీవు యవనస్తుడు కాబట్టి. It is good. అది మంచిదే. Nothing wrong. దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు. It's good to have ambition. అలాంటి కోరికలు ఉండడము తప్పేం కాదు. But what is the success formula? ఈ యొక్క మనము జయించడానికి లేదు అంటే ఫలమును చూడడానికి దానికి ఉండే ఆ యొక్క సూత్రం ఏంటిది? In our career. మన యొక్క కెరియర్ లో అయినా. Do you know where it is? అది ఎక్కడనో తెలుసా? God gave a promise to Joshua. దేవుడు యెహోషువాకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. Joshua. యెహోషువ chapter 1. మొదటి అధ్యాయము verse 8. 8వ వచనం. Underline this verse in your Bible. మీ యొక్క బైబిల్లో యొక్క మాటని దయచేసి అండర్లైన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. Not only to underline, but you must practice this verse in your Bible. ఇదేదో అండర్లైన్ చేసుకోవడం మాత్రమే కాకుండా మన జీవితంలో దీన్ని అనువదించుకోవాలి. Joshua యెహోషువ chapter 1 మొదటి అధ్యాయము and verse 8. 8వ వచనము. Underline this verse again, I am repeating, and this is the verse for success formula. ఈ యొక్క మాటని దయచేసి మీ యొక్క బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ మనము జయించాలి, సక్సెస్ ఉండాలి, దానికి సూత్రం ఏంటిదో ఇక్కడ మనం చూస్తున్నాం. Now everybody, దయచేసి అందరం let us read this verse loudly. ఈ యొక్క వాక్యాన్ని అందరం కలిసి బిగ్గరగా మనం Everybody loudly. అందరము కలిసి బిగ్గరగా ఈ మాటను చదువుకుందాం. This ఈ book ధర్మశాస్త్ర of the Lord గ్రంథమును shall నీవు not బోధింపక depart out of thy తప్పిపోకూడదు. mouth, దానిలో వ్రాయబడిన but thou shalt వాటన్నిటి meditate ప్రకారము therein చేయుటకు day and నీవు night, జాగ్రత్త పడునట్లు that thou may observe to do దివారాత్రము దాన్ని according to all that ధ్యానించినడలా is నీ written మార్గమును therein. For then shalt thou చేసుకొని make చక్కగా thy way ప్రవర్తించెదవు. prosperous, and then shalt thou have good success. Did you underline that verse in your Bible? మీ యొక్క బైబిల్లో ఈ మాటని మీరు అండర్లైన్ చేసుకున్నారా? Did you read that very carefully? జాగ్రత్తగా ఈ మాటని మీరు చదువుతూ వచ్చినారా? For then thou shalt make thy way prosperous, and then thou shalt have good success. నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లి చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. What is the promise God gave Joshua? దేవుడు యెహోషువాకి ఇచ్చిన వాగ్దానం ఏంటిది? This book of the Lord shall not depart from thy mouth. ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పుపోకూడదు. What is the meaning of that? దాని అర్థం ఏంటిది? Number 1, మొదటిదిగా speak the word. దేవుని వాక్యాన్ని మాటని ప్రకటించడము, మాట్లాడటము. Speak to everybody. అందరికీ కూడా దేవుని మాటలు చెప్పడం. Speak the word. దేవుని వాక్యాన్ని మాటని చెప్పడం. Second one, రెండోది, but thou shalt meditate therein day and night. దివారాత్రములు ఈ యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానించిన. What is the meaning of meditate? ధ్యానించడము అన్న మాటకు అర్థం ఏంటిది? I'm going to tell you. దీన్ని మీకు చెప్తూ ఉన్నాను, దయచేసి Saturate your mind and your life with the word of God. ఈ యొక్క దేవుని వాక్యము ద్వారా మన యొక్క మనసుని, మన జీవితాన్ని నిమగ్నమై ఉండాలి. Thirdly, మూడవది, thou shalt and thou mayest observe to do according to all that is written therein. ఇక్కడ వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడవలెను. What is the third one? మూడవది ఏంటిది? Do the word of God. దేవుని వాక్యాన్ని మనం చేయడము. These three things if you do, ఈ మూడు నీ జీవితంలో చేస్తే you will prosper. నీవు వర్ధిల్లుతావు. You will become success. నీవు సక్సెస్ఫుల్ అవుతావు. Am I saying this? ఇది నేను చెప్తున్న మాటలా? This is the word of God. ఇది దేవుని మాటలు. You practice this ఇది నీ జీవితంలో నువ్వు అనువదిస్తే and you tell me,
దాని తర్వాత నీ వచ్చి నాతో అను. I'll give you my email address. నా ఈమెయిల్ అడ్రస్ మీకు ఇస్తాను. See if you're successful or not. నీవు అభివృద్ధి పొందుతున్నావా అనేటిది లేదా నువ్వు చూడప్పుడు. We have to take time. మనము సమయము తీసుకొని I must take responsibility to be taught by the word of God. నేను దేవుని వాక్యము నేర్చుకునుటకు నేను ఆ యొక్క బాధ్యతను నేను తీసుకోవాలి. Do you understand? ఈ మాటలు దయచేసి గమనిస్తున్నారా? So what is the first one? మొదటిది ఏంటంటే I must speak the word. దేవుని వాక్యాన్ని నేను చెప్పాలి. Number 2, రెండోది meditate the word. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. Number 3, మూడోది I must do the word. దేవుని వాక్యాన్ని నేను దినదినము చేయాలి. How do I grow in faith? నేను విశ్వాసములో ఎలాగున ఎదుగుతాను? Are you listening? I'm going to close. మనము ముగించుకోబోతూ ఉన్నాము. దయచేసి గమనించండి. Romans రోమీయులకు రాసిన పత్రిక chapter 10 10వ అధ్యాయము verse 17. 17వ వచనము. Romans 10:17. రోమీయులకు రాసిన పత్రిక 10:17 వచనము. All together. అందరం కలిసి మాటలు Loudly. బిగ్గరగా చదువుకుందాం. Everybody. అందరం కలిసి చదువుకుందాం. By then కాగా వినుట faith వలన cometh విశ్వాసము by కలుగును, hearing, వినుట క్రీస్తును and గూర్చిన మాట hearing వలన by the word కలుగును. of God. Repeat again. మరలా నాతో ఈ మాటలు చెప్పండి. Everybody. అందరూ కూడా Faith విశ్వాసము cometh by hearing, వినుట వలన విశ్వాసము కలుగును, and hearing by the word of God. వినుట క్రీస్తుని గూర్చిన మాట. Do you understand? Faith comes by hearing, and hearing by the word of God. ఈ యొక్క విశ్వాసం ఎలాగున వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము వినుట వలన. How important is the word of God? దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమో Where గమనించండి. did Mary sit down? మరియా ఎక్కడ కూర్చొని ఉన్నది? In the Bible. దేవుని యొక్క వాక్యములో Where? ఎక్కడ కూర్చొని ఉంది తను? At the feet of the Lord. యేసు ప్రభు యొక్క పాదాల యొద్ద మరియు కూర్చొని ఉన్నది. Where was Martha? మార్తా ఎక్కడున్నది? Busy. ఆమె ఎంతో బిజీగా పని చేస్తుంది. No time. ఆమెకి సమయం లేకుండా. But who was prosperous? అక్కడ ఎవరు అభివృద్ధి పొందుతూ వచ్చినారు? Mary. మరియా. She learned. ఆమె నేర్చుకున్నది. Luke chapter 10. లూకా సువార్త 10వ She అధ్యాయంలో learned to sit at the feet of the Lord. యేసు ప్రభు యొక్క పాదాల యొద్ద కూర్చున్నట్టుకు మరియా ఇష్టపడుతూ వచ్చింది. If you want to become a champion of faith, నువ్వు విశ్వాసమునకు వీరుడుగా నువ్వు ఉండాలని ఇష్టపడితే, if you want to grow in your faith life, నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు ఎదగాలని ఇష్టపడితే, I encourage you. ఈ ఉదయకాలం నేను ప్రోత్సహిస్తున్నాను. Every day, ప్రతిదినము take some time. కొద్ది సమయాన్ని తీసుకొని, Either morning, ఉదయకాలమైన, afternoon, evening, ఉదయకాలమైన, మధ్యాహ్నమైన, సాయంకాలమైన, whenever it is convenient to you, నీకెప్పుడు కుదిరితే అప్పుడు read the word of దేవుని God. వాక్యాన్ని చదువు. How will you read? ఎలాగున చదువుతావు? Systematically. ఆ యొక్క సిస్టమాటిక్ గా క్రమముగా చదవడం. Not as you like, ఏదో నీకు నచ్చినట్టు కాదు, but read it systematically. క్రమముగా దేవుని వాక్యాన్ని చదవడం. And that is the way we develop in faith. అలాగున మన విశ్వాసములో మనం ఎదగగలుగుతూ ఉంటాం.